నమస్తే, నేను మీ మధు. తెలంగాణ రాజకీయాల్లో అసలు ఏం జరుగుతుంది? ఉన్నట్టుండి కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసీఆర్ అంటే ఎందుకంత గౌరవం పెరుగుతుంది అని అనేక వార్తలు అయితే వస్తున్నాయి. ఒకవైపు చూసుకుంటే మంత్రి సీతక్క, కొండా సురేఖ ఇద్దరు కలిసి కేసీఆర్ ని మేడారం జాతర కోసం ఇన్వైట్ చేయడానికి వెళ్లారు. మరి ఎందుకంత గౌరవిస్తున్నారు? వారి మధ్య ఎందుకంత సాన్నిహిత్యం ఏర్పడింది? ఇవన్నీ నిజాలేనా, లేకపోతే దీని వెనకాల ఏమన్నా ఆంతర్యం ఉందా అనే విషయాల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి మేడం, సడన్ గా చూసుకుంటే ఎడమొగం పెడమొగం ఉన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇప్పుడు కలిసిపోయిందేమో అని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మంత్రి సీతక్క, కొండా సురేఖ ఇద్దరు కలిసి కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వెళ్లి మరి కేసీఆర్ ని మేడారం జాతరకి ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే వాళ్ళిద్దరు కలిసిపోయారేమో అని డౌట్ గా అనిపిస్తుందని ప్రజలు అంటున్నారు. మేడం, అది కాదులేండి, ఒక మంచి సత్సంప్రదాయానికి రేవంత్ రెడ్డి సర్కారు తెరతీసిందా అనిపిస్తుంది. ఇదే మనం కోరుకునేది కూడా ఇదే. ఇప్పుడు కొట్లాట్లు లేదు, ఇష్యూ బేస్డ్ రాజకీయాలు అనేవి అసెంబ్లీ వరకే ఉండాలి. అసెంబ్లీ బయట మనుషుల్లాగా ప్రవర్తించాలి. ఎవరైనా కూడా కక్షలు, కార్పణ్యాలు, తిట్టుకోవడాలు లేదు, రాజకీయ నాయకుల కోసం రెండు వర్గాలుగా ఏర్పడి వీళ్ళు వాళ్ళు కొట్టుకోవడాలు, వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, ఇది మంచిది కాదండి. అసలు మనం మనుషులం కదా, మనుషులుగానే మనం ప్రవర్తించాలి. కాబట్టి మనం చూసుకుంటే శాసనసభ సమావేశాలకి రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్ళి కేసీఆర్ని పలకరించారు. సాధారణంగా అధికార పక్షంలో ఉండే వాళ్ళని ప్రతిపక్షం వాళ్ళు వచ్చి పలకరిస్తారు. కానీ ఈయన ఒక పెద్దరికంగా, అంటే కేసీఆర్ని ఒక పెద్దగా భావించి ఆయన వయసుకి తెలంగాణ తీసుకొచ్చిన ఒక వ్యక్తిగా ఆయన్ని గుర్తించి ఆయనకు ఒక మర్యాదపూర్వకంగా వెళ్ళి కరచాలనం చేసి మాట్లాడటం జరిగింది. ఆరోగ్యం బాగులేదు కాబట్టి పరామర్శించారు. అది ఆహ్వానించాం మనందరం కూడా. అదే కావాలి. ఇవాళ మేడారం జాతర అనేది రాజకీయాలకు అతీతంగా జరిగేది. అందుకని సీతక్కని తర్వాత కొండా సురేఖని ఆయన పంపించారు రేవంత్ రెడ్డి. చక్కగా వాళ్ళు ఫామ్ హౌస్కి వెళ్ళారు, ఎర్రవల్లి ఫామ్ హౌస్కి. కేసీఆర్ మేనేజర్ సంతోష్ కుమార్ వాళ్ళకి ఆహ్వానం చెప్పారు. 2 మొక్కలు వాళ్ళకి ఇచ్చారు, అంటే ఒక బొకే ఇవ్వకుండా, అది కూడా బాగుంది. ఆ తర్వాత లోపలికి వెళ్ళాక కుశల ప్రశ్నలు అయ్యాక వీళ్ళు, నేను అనుకోవడం చీర పంచ అవన్నీ పెట్టి ఇచ్చినట్టున్నారు, అంటే ఆహ్వాన పత్రంతో పాటు కేసీఆర్కి మర్యాదపూర్వకంగా. తర్వాత కేసీఆర్ సతీమణి శోభా గారు కూడా ఆవిడకి బొట్టు పెట్టి వీళ్ళు చీర అది ఇచ్చినట్టున్నారు. మళ్ళీ ఆవిడ ఇన్ రిటర్న్ ఆవిడ కూడా వీళ్ళకి చీరలు పెట్టారు, బొట్టు పెట్టి. ఇది చూడటానికి ఎంత బాగుంది. ఇప్పుడు మీకు గుర్తుందా, కొడుకు పెళ్లికి ఆవిడ ఒక పసుపు చీర కట్టుకుని షర్మిల చంద్రబాబు నాయుడిని, రాజశేఖర రెడ్డి స్నేహితుడు ప్లస్ ఒక ప్రతిపక్ష నాయకుడిగా 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారని ఆయన ఇంటికి వెళ్ళి ఆహ్వానం పలికితే, అంటే ఆహ్వానం ఇచ్చి మీరు పెళ్లికి రండి అని చెప్తే, దాని మీద సొంత అన్న పచ్చ చీర కట్టుకుని అని మాట్లాడాడు ఆయన. అది అంటే కుసంస్కారానికి నిదర్శనం. అది అదే చెప్తున్నది. రాజకీయం అంటే రాజకీయాలు తెలుసుకోవాలి మనం, మనకు అనుభవంతో కానీ రావు. అందుకని ఇవాళ రేవంత్ రెడ్డి చేసిన పని చాలా బాగుందండి. ఈ సంప్రదాయాన్ని ప్రతి ఒక్కళ్ళు కొనసాగించాలని నేను కోరుకుంటున్నా. అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, ప్రతి చోట కూడా మీకు ఏమవుతుందంటే, ముఖ్యంగా ఒక మతాన్ని తీసుకొచ్చి ఇగో వీళ్ళు హిందువులు, వీళ్ళు బూచి అని చూపిస్తున్నారు. యాక్చువల్గా బూచిగా చూపించాల్సిన హిందూ మతాన్ని కాదు. హిందూ మతం ఎప్పుడూ కూడా ఏ మతాన్ని ఇది చేయమని చెప్పదు. మిగతా మతాలే వాళ్ళు కాఫర్లు అంటుంది, లేదు వీళ్ళు సైతాన్లు అంటుంది, వీళ్ళ ప్రసాదాలు తినకూడదు అంటుంది అని వేరే మతాలు చెప్తున్నాయని ఆ మతానికి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. నిజంగా మత గ్రంథాల్లో అది ఉండకపోవచ్చు, అది కూడా నేను చెప్తున్నాను. కాబట్టి మనం మతాలను పూచిగా చూపించి ఇవాళ హిందువుల్ని మీరు పక్కకు పెట్టాలని చూసి, లేదు కులం పరంగా మతం పరంగా వాళ్ళని విభజించాలనుకుని, ఇవన్నీ అవసరం లేదండి. రాజకీయం అనేది ప్రజలకి నచ్చినవాడు నాయకుడు అవుతాడు, నచ్చినవాడు ప్రతిపక్ష నాయకుడు అవుతాడు. అదొకటి గుర్తుంచుకుంటే చాలు. కాబట్టి రేవంత్ రెడ్డి మాత్రం చాలా చక్కగా ముందుకెళ్తున్నాడు. ఆయన కొన్ని విషయాల్లో కరెక్షన్స్ చేసుకుంటే తిరుగులేని నాయకుడిగా ఆయన ఉంటాడు.
ఇదే విషయం ఆంధ్రప్రదేశ్ లో కూడా రిపీట్ అయితే బాగుంటుందని కూడా కొంతమంది అనడం జరుగుతుంది. మరి దాని గురించి ఏమంటారు? రిపీట్ అవ్వడం అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళి ఆహ్వానిస్తారండి, కానీ ఆ సంస్కారం మరి జగన్మోహన్ రెడ్డి ఉంచుకుంటే బాగుంటుంది. అక్కడ కూడా జరగాలని మనం కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి కించపరచాలని చూడటం లేదు. ప్రతి ఒక్కళ్ళు నాయన రా నువ్వు చక్కగా అసెంబ్లీకి అని చెప్తున్నారు. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు కావచ్చు, రఘురామకృష్ణరాజు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ కావచ్చు, మీరు రండి అసెంబ్లీకి, మీరు ఏం అడగాలనుకుంటున్నారో ఏం చెప్పాలనుకుంటున్నారో అసెంబ్లీలో చెప్పండి అంటే ఈయనకు వచ్చే ధైర్యం లేదు, మాట్లాడే ధైర్యం అంతకంటా లేదు. అంటే తప్పు చేసిన వాడు అలా ఉంటాడు. కాబట్టి ఇక్కడ మాత్రం జగన్మోహన్ రెడ్డి తన గురువు కేసీఆర్ని చూసి నేర్చుకుంటే బాగుంటుంది. అంటే ఇక్కడ కేసీఆర్ గొప్పతనం కాదు, రేవంత్ రెడ్డి గొప్పతనాన్ని చూసి నేర్చుకో. సో ఏదేమైనా సరే ఇప్పుడైతే ఈ యొక్క ఆహ్వానం అనేది మాత్రం చాలా చర్చనీయాంశంగానే మారింది మేడం. ఇలాగే అధికార పక్షం ప్రతిపక్షం రెండు కూడా కలిసిమెలిసి అభివృద్ధికి దోహదపడితే కూడా బాగుంటుందని అనిపిస్తుంది. మరి అయితే ఇన్విటేషన్ అయితే వెళ్ళింది, మరి కేసీఆర్ కూడా వెళ్తారంటారా? ఆరోగ్యం సహకరించకపోవచ్చు, తన తరఫున ఎవరినైనా పంపిస్తారని నేను అనుకుంటున్నా. వెళ్తే బాగుంటుంది, ఎందుకంటే శోభ గారు ఆయన కలిసి వెళ్తే బాగుంటుంది. మరి ఏం చేస్తారో చూద్దాం. ఇన్ని సంవత్సరాలు కూడా మేడారం జాతరని బీఆర్ఎస్ ఆధ్వర్యంలోనే జరిగింది, కానీ ఇప్పుడు చాలా గొప్పగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నిర్వహించడం జరుగుతుంది. సో కేసీఆర్ గారు ఒకవేళ వెళ్ళినా సరే అక్కడ ఎలా జరిగింది ఏంటి అనేది ఒక అవగాహన వస్తుంది కదా మేడం ఆయనకి. అంటే ఆయన సజెషన్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు వాళ్ళ హయాంలో మొదలైందని, కరెక్టే కదా. ఇప్పుడు నేను చేశాను అనుకోండి, నాకు తెలుస్తుంది అక్కడ లోటుపాట్లు ఉంటే ఓపెన్ గా చెప్పచ్చు, తిట్టక్కర్లా. మన సజెషన్స్ ఇవ్వచ్చు. ఏమంటే నెక్స్ట్ టైం ఈ తప్పు జరగకుండా చూసుకోండి, అయితే ఇది చాలా బాగా చేశారు, ఇది కంటిన్యూ చేయండి, ఇట్లాంటి సలహాలు ఇస్తే బాగుంటుంది. మరి సజెషన్స్ ఒకవేళ ఇచ్చేలా ఉంటే మరి రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారు? ఎందుకు తీసుకోరు? ఆయన తీసుకుంటాడు, ఆయన చిన్నవాడు కదా, ఆయన కంట ఖచ్చితంగా తీసుకో. సో ఏదేమైనా సరే ఇప్పుడైతే కొండా సురేఖ, మంత్రి సీతక్క ఇద్దరు కలిసి కేసీఆర్ ని ఆహ్వానించడం మాత్రం ఇదొక శుభపరిమాణం అని చెప్పేసి తెలంగాణ ప్రజలు కూడా ఎంతో ఆనందపడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.